వెల్కమ్ బ్యాక్. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల విధుల్లో ఉన్న పోలింగ్ సిబ్బంది ఆహార పొట్లాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికల్లో విధుల్లో ఉన్నటువంటి సిబ్బందికి లంచ్ను ఏర్పాటు చేసేలాగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ బూత్కి వచ్చిన వాళ్ళు సాయంత్రం దాదాపుగా 7-8 గంటల వరకు కూడా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఈవీఎం బాక్సులన్నింటినీ కూడా సీల్ చేసిన తర్వాత అక్కడే రాత్రి వరకు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి లంచ్ను అధికారులు ఏర్పాటు చేసేలాగా ఇక్కడ చర్య తీసుకోవడం జరిగింది. పోలీస్ సిబ్బందితో పాటు ఏదైతే పోలింగ్ బూత్లో పనిచేస్తున్నారో ఆ అధికారులందరికీ కూడా లంచ్ను ఏర్పాటు చేయడానికి తీసుకున్న చర్యల్లో భాగంగా అందరికీ ఒకే దగ్గర వంట వండించడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ వంట చేస్తున్న స్పాట్లో ఉన్నాం. ఇక్కడ వెజిటబుల్ బిర్యానీతో పాటు టమాటా కర్రీని అలాగే ఆలు కర్రీని మిక్స్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 450 మనం ఇక్కడ మిల్స్ కాలనీ పరిధిలో ఉన్నటువంటి వరంగల్ తూర్పుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల ప్రక్రియలో భాగంగా మనం వాళ్ళకి ఏర్పాటు చేస్తున్న లంచ్ ఏర్పాట్లకు సంబంధించినటువంటి విజువల్స్ను మనం చూస్తున్నాం. ఇక్కడ దాదాపుగా 450 మందికి పైగా కావాల్సిన సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ప్యాక్ చేసి ఒక్కొక్క సిబ్బంది విధులు నిర్వహిస్తుండగానే వాళ్ళు అక్కడే భోజనం చేసి కంటిన్యూషన్గా ఉండేలాగా ఎలక్షన్కి ఓటింగ్ వేయడానికి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా లంచ్ని అక్కడికే తీసుకెళ్లేలాగా ప్యాకింగ్లో సిద్ధమవుతున్నాయి. ఇవి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడైతే సిబ్బంది ఏ బూతుల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బందితో పాటు డిపార్ట్మెంట్లో ఉన్న పీఓలకి అసిస్టెంట్ పీఓలకి అలాగే వాళ్ళకి సపోర్టెడ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేలాగా ఇక్కడ ప్యాకింగ్లన్నీ సిద్ధమవుతున్న తీరు మనం విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళతో మాట్లాడదాం, అసలు ఎవరెవరికి ఈ ప్యాకింగ్ సిద్ధమవుతున్నాయి, ఎలాంటి ప్రక్రియ జరుగుతూ ఉంది వీళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి, అంటే ఎంతమందికి మీరు ఏర్పాటు చేస్తున్నారు, ఎవరు ఆర్డర్ చేస్తారు? పోలీస్ స్టేషన్ తరఫున మాకు ఆర్డర్ ఇచ్చినాను చేసి ఎంతమంది? 350 మంది 350 మంది అండి. అంటే ఎన్నికల సిబ్బంది కూడా పంపుతున్నారా? కొంతమంది కొంతమంది బయటికి పంపిస్తాను సార్, బయట వస్తే కొంతమంది పంపిస్తాను. సిద్ధారాముకు వాళ్ళ వీళ్ళకి పంపిస్తాను, వాళ్ళకు 200 పొట్లాలు. ఇదే వీళ్ళు చెప్తున్నది, ఎన్నికలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ ఓటర్లు ప్రక్రియ కంటిన్యూషన్గా జరగాలి కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎక్కడ కూడా అవాంతరం జరగకుండా పోలింగ్ బూత్లకి రెస్ట్ లేకుండా ఉండడం కోసం లంచ్ను కూడా అక్కడికే పంపిస్తున్న తీరైతే స్పష్టంగా చూడొచ్చు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ఇప్పటికీ వండేయడం, తర్వాత ప్యాక్ చేయడం, ఎవరైతే సిబ్బంది నిర్వహిస్తున్నారో ఆడికే తరలించేలాగా అధికారులు వెహికల్స్ని సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధికే దీనికి సంబంధించిన ఏర్పాట్లని నిర్ణయం తీసుకోవడం వల్ల విధులకు ఉన్నటువంటి సిబ్బందికి ఇబ్బంది కలగకుండా లాగా చర్య తీసుకోవడం జరిగింది. దీంతో పోలింగ్ ప్రక్రియ పూర్తిగా సవ్యంగా జరిగేలాగా అధికారులు చర్య తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియ 5 గంటలకు ముగిసినా కానీ సిబ్బంది మాత్రం కనీసం 7-8 గంటల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈవీఎం సీల్ చేయడం, తర్వాత వాటిని స్ట్రాంగ్ రూమ్కు మార్చాలంటే అప్పటికి వాళ్ళు ఇచ్చినటువంటి క్లియరెన్స్ రావడం కోసం దాదాపు 7-8 గంటల వరకు ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి లంచ్ ఏర్పాటు చేసే ప్రక్రియలు అయితే కొనసాగుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఈ లంచ్ ప్యాకెట్లు వెళ్ళిన తర్వాత భోజనం చేసి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ సవ్యంగా జరిగే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు వరంగల్లో జరుగుతున్న పోలింగ్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగలేదు. కేవలం ఒక డివిజన్లో మాత్రమే ఒక అభ్యర్థి మీద దాడి జరిగిన సంఘటన కనిపిస్తూ ఉంది. మిగిలినవన్నీ కూడా ఎక్కడ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతుంది. కాకపోతే మందకొడిగా పోలింగ్ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. కెమెరామెన్ రాముతో అరుణ్ కుమార్, ఎన్టీవీ, వరంగల్ నుంచి.